మనిషి జరుగుతున్నటువంటి రోజువారీ క్రమంలో ఏవేవో పనులలో జరుగుతున్న అఘాయిత్యాలను బట్టి, ఇంట్లో జరిగే అనార్థాలను బట్టి, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే అనార్థాలను బట్టి జనరల్గా దేవుణ్ణి మనము ద్వేషిస్తుంటాము. దేవుడు ఉన్నాడా లేడా రెండు సందేహాలు. ఉన్నాడు అనుకుంటే ఎలా ఉంటాడు? ఉంటే ఇన్ని అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి సొసైటీలో? ఈ చిన్నపిల్లల మీద జరిగేటువంటి అటెంప్ట్లు, మర్డర్లు, రేప్స్ దేవుడు చూడట్లేదంటారా? ఒకవేళ లేడు అని అంటే మరి ఎటుపోయినట్టు? ఉన్నాడు అని నమ్మే మనం లేడు అని నమ్మలేమా? నీ ఆలోచనకే వదిలేస్తున్నా. దేవుడు ఉన్నాడు అని కొందరంటారు, లేడు అని కొందరంటారు. నిజంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వాయువు, నీరు, అగ్ని, ఈ పంచభూతాలు అనేది దేవుడు అంటే నమ్ముతున్నాం. కానీ నిజానికి మంచి చెడులు గ్రహించే శక్తి మానవునికి ఉన్నప్పుడు ఆ మనిషిని మార్చే శక్తి దేవుడికి లేదంటారు. దేవుడు మనిషిని మార్చొచ్చు కదా. అలాంటప్పుడు ఇన్ని మంచి చెడుల మధ్య పెరిగే మనుషులే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అసూయ ఎందుకు పుడుతుంది? కోపం, ద్వేషం, పగ అనేటివి ఎందుకు తయారవుతున్నాయి? ఒకరిని చూసి ఒకరు ఒక గర్భంలో జీవించిన వాళ్ళే ఎందుకు దాన్ని సహించలేకపోతున్నారు? వాటికి సొల్యూషనే లేదా? ప్రతి దేవుడు, ప్రతి కులం, వీటి ద్వారానే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. ఏ దేవుడు కూడా ధైర్యాన్ని నింపలేదు, భయమే నింపాడు. అందరూ వారానికి ముస్లిం అయితే మసీదుకి వెళ్తాడు, క్రైస్తవులైతే చర్చికి వెళ్తారు, హిందువులైతే దేవాలయానికి వెళ్తారు. అందరూ నమ్మి పూజించే దేవుళ్ళు వారి వారి అవసరాల కోసం మొక్కుతున్నారే తప్ప ఎదుటి వ్యక్తికి సహాయం చేయడానికి ఎందుకు నీకు మనసు రావట్లేదు? ఎందుకు దేవుడి గుళ్ళల్లోనే హుండీలు ఉండాలి? ఎంతోమంది స్కూల్ ఫీజులు కట్టలేక, వాళ్ళ విద్యాభ్యాసానికి ఆర్థిక పద్ధతి సరిగా లేక, ఆర్థిక విధానంలో డబ్బులు లేక తన అభ్యాసాన్ని, విద్యను అక్కడే ముగించుకొని చదువును ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందరో ఆరోగ్యంగా ఉండలేక హాస్పిటల్లో తన జీవితాన్ని, సరైన డబ్బు లేక హాస్పిటల్లో కూడా తన జీవితాన్ని ముగించుకుంటున్నారు. మరి అలాంటి హాస్పిటల్స్లో కానీ, గుళ్ళల్లో ఉన్నటువంటి హుండీలు, స్కూల్స్లలో కానీ, హాస్పిటల్స్లో కానీ ఎందుకు హుండీలు ఏర్పాటు చేయట్లేదు ఈ ప్రభుత్వాలు? వాళ్ళకి ఎందుకు మనసుకు ఆలాపన కలగట్లేదు? దేవుడి నుంచి వచ్చే